ప్రజలు అధైర్యపడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పార్థసారథి అన్నారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో చీరాల మండలం ఓడరేవు గ్రామాన్ని స్థానిక ఎమ్మెల్యే మంత్రి గొట్టిపాటితో కలిసి మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. తుఫాన్ కొంతమేర ప్రజలను నష్టపరిచినప్పటికీ ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని అన్నారు. తుఫాను ప్రభావాన్ని 36 గంటల ముందు నుండే ముఖ్యమంత్రి పర్యవేక్షించారని ఆయన తెలిపారు. ఉమ్మడి ప్రకాశం, బాపట్ల జిల్లాలో పంట నష్టంపై అంచనా వేశారు. నష్టం, ఆస్తి నష్టం తక్కువగా, ప్రాణ నష్టం జీరోగా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి లక్ష్యంతో ఈ కార్యక్రమాలని పర్యవేక్షించడం జరిగింది. మరి ఈరోజు అధికారులు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మంత్రులు అందరూ మరి కంబైన్డ్గా ఒక టీం లాగా పనిచేయటం మూలంగా మరి పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దుకున్నాయని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పుడు ముఖ్యంగా రైతులు కొంత చాలా వరకు నష్టపోయారు. ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా తప్పకుండా నిబంధనల ప్రకారం ఆదుకుంటుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే తుఫాన్ తర్వాత ప్రభుత్వం తరపు నుంచి అందే సహాయం ఏదైతే ఉంటుందో వాటిని ఎవాల్యుయేట్ చేయడానికి వెంటనే టీమ్స్ ఏర్పాటు చేసి మరి కలెక్టర్స్ అందరూ కూడా టీమ్స్ సిద్ధం చేసి క్షేత్రస్థాయిలో పర్యటించి ఎక్కడెక్కడ నష్టపోయారు వాటన్నిటిని కూడా నమోదు చేయమని చెప్పేసి మరి ఉత్తర్వులు సిద్ధం చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తాను. మరి ఒకటే, నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా నిబంధనల ప్రకారం వారికి ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా పనిచేస్తాను. మరి కలెక్టర్ గారు కానివ్వండి, అదేవిధంగా ఎస్పీలు కానివ్వండి, డీజీపీలు కానివ్వండి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడా కూడా ఎటువంటి దీన్ని కూడా వదలుకోకుండా పర్యవేక్షించడం మూలంగా ఈరోజు చాలా నష్టాన్ని